యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెలక రొమ్ములో నా పాపమును కప్పుకొని నీడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునికి భయపడియు 2 కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెలక రొమ్ములో నా పాపమును కప్పుకొని నీడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను అన్నాడు. రెండవ మాట, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని నీడల మన పాపములను మనము ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఒకవేళ మనం పాపములు చేయలేదని చెప్పుకొని నీడల ఆయనను అబద్ధకునిగా చేయువారు మగదము. మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. నేను పాపం చేయలేదని, నేను పరిశుద్ధనని చెప్పుకుంటే మన పాపములను మనము ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడట. ఒకవేళ మనం పాపం చేయలేదని చెప్పుకుంటే ఆయన్నే అబద్ధకునిగా చేస్తాం. మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. అర్థం ఏంటంటే ఆయన మనలో ఉండడు. మనిషి బలహీనుడు కాదంటలేదు. అయితే మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఈ ఉదయకాలన నా పాపం నా రొమ్ములో దాచుకుని ఎవరికో భయపడి నా దోషములు దాచిపెట్టుకుని కప్పిపెట్టుకుని ఉంటే పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను. ఆయన దృష్టికి నేను వేషధారణ అవుతాను. నా పాపం ఒప్పుకోకపోతే ఆయన అబద్ధకునిగా చేస్తాను. ఆయన వాక్యం నాలో ఉండదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు సుమా. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వస్తాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుస్తూ ఉన్నాయి. ఈ ఉదయకాలన ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మనం 90వ కీర్తనలోకి వెళ్తా ఉన్నాం.
వాక్యాన్ని ధ్యానం చేసే ముందు నా మట్టుకు నేను ఇతరుల గురించి కాదు, ఆదాం చేసినట్లు నా దోషంలో ఏమన్నా దాచిపెట్టి వేషధారిగా ఉంటున్నానా? నా పాపంలో నేను దాచిపెట్టుకుని భగవంతునికి చెప్పకుండా, ఆయన దగ్గర పాప క్షమాపణ పొందకుండా ఆయన్ని నేనేమైనా అబద్ధికునిగా చేస్తున్నానేమో? ఇదిగో నా పాపములో దేవునికి నాకు ఆయన ముఖాన్ని మరుగు చేసేంత పాపం చేస్తున్నానేమో. అందుకే ఈ ఉదయకాలాన భగవంతుడు 90వ కీర్తన వెళ్ళక ముందు నాతో ఆయన నా పాపాన్ని నేను ఒప్పుకోవాలి, నా విధేయతని నేను ఒప్పుకోవాలి, ఆయన ముఖానికి నేను మరుగ్గా ఉంటున్నానేమో, నేనే నా పాపమే. అందుకే ఎవరికి వారు పాపం గురించి ఒక్కసారి ఆలోచన చేయాలి. మంచిది. 90వ కీర్తన 17 వచనాలు ఉన్నాయి. 45 నిమిషాల్లోపు మనం కంప్లీట్ చేద్దాం. 9:45 కల్లా కంప్లీట్ చేద్దాం. దానికంటే ముందు 106వ కీర్తన 23వ వచనం. ఇక్కడ అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను అనెను. అయితే ఆయన వారిని నశింపచేయకూడనట్లు ఆయన కోపం చల్లార్చుటకే ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డపడెను. ఏమనుందండి? ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డపడ్డాడు. ఆయన అడ్డం లేకపోతే వారందరూ నశించేవారు. భగవంతునికి మరియు ఆయన ప్రజలకు మధ్యవర్తి మోషే. ఈయన్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారమ్మా? దైవజనుడు, దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడే ఏర్పాటు, మనుషులు ఏర్పాటు చేసుకోలేదు. ఇదే మోషేని కోరహ అంటాడు, నువ్వు అక్కడవే పరిశుద్ధుడువా? నిన్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? ఏమయ్యారు మనకు తెలుసు. అందుకే దైవజనుడు ఎవరిని అంటారు? 8 మందిని అంటారు. మన బైబిల్ గ్రంథంలో నన్ను చూసాం, నేను సమయాన్ని వృధా చేయను. మోషే, ఏలియా, ఎలీషా, సమూయేలు, షమ్మయ, ఇద్దిల్యా, దావీదు. నూతన గ్రంథంలో తిమోతిని ఒక్కడిని మాత్రమే దైవజనుడు అని పిలిచాడు పరిశుద్ధాత్మ దేవుడు. దైవజనుడు అనగా మధ్యవర్తి, ప్రజలకు దేవునికి మధ్యవర్తి. ఎంతగా అంటే వారు నశింపజేయకున్నట్లు అడ్డం పడిపోయాడట. అనగా దైవజనుడు అడ్డం వెళ్ళేవాడు. అడ్డం వెళ్ళేవాడికి దెబ్బలు ఎవరికి తగిలితాయమ్మా? అడ్డం వెళ్ళేవాడికే కదూ. బాధలు ఎవరికి వస్తాయి? అడ్డం వెళ్ళేవాడికే కదూ. నింద ఎవరికి వస్తుంది? మధ్యవర్తికే కదూ. ఒకవేళ మంచి జరిగితే, ఒకవేళ ఏదో విధంగా చెడు జరిగితే ఏమంటారు? మధ్యవర్తి వీడే చేశాడు, వీడి వల్లే అనరు. మంచిది. ఎన్నో నిందలు పడ్డాడు మోషే. ఏమంతా సంతోషమే లేదు. ఎప్పుడు నిందలే, ఎప్పుడు మొట్టమొదటి సనుగుడే, తిట్టడమే. రాళ్ళు ఎత్తారు కొట్టాలని. మంచిది. మోషే, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. 4వ స్కందం అన్నాం.
5 స్కందాల కింద విభజించారు. 1వ కీర్తన నుండి 41వ కీర్తన ప్రథమ స్కందం అని, ఇది ఆది కాండానికి సూచనగా ఉందని, ద్వితీయ స్కందం 42 నుంచి 72 నిర్గమకాండానికి, అలాగే తృతీయ స్కందం 73 నుంచి 89 లేవీకాండం. ఈరోజు 90వ కీర్తన చతుర్థ స్కందం 1వ కీర్తన, 90వ కీర్తన నుండి 106వ కీర్తన వరకు. తర్వాత 107వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు పంచమ స్కందం. మంచిది. ఇది ద్వితీయోపదేశ కాండానికి. ద్వితీయోపదేశ కాండమును మనం ప్రతిబింబింపజేస్తారు. మంచిది. మోషే ప్రార్థన అని వ్రాయబడింది. ఇది స్తుతి కీర్తన కాదు, ప్రార్థనా గీతం. ఈ ప్రార్థనా గీతంలో మొట్టమొదట అన్నిటికంటే ముఖ్యంగా 12వ వచనం ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఏముంది అక్కడ? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుటకు నేర్పుము. ఎంత అల్పమైనవో ప్రభువా అంటాడు. ఇదిగో మా దినములు ఎంతున్నాయి. ఇక్కడ ఒక మాట ఉంటుంది, రాత్రి ఎందలి ఒక జాము వలె ఉన్నది. మన ఆయుష్కాలం ఎంత ఉందమ్మా? నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి ఎందలి ఒక జాము వలె ఉన్నవి. 4వ వచనం. ఒక జాము అంటే 4 జాములు అన్నాం. 4 జాములు 12 గంటలు వేస్తే 3 గంటలు. 1000 సంవత్సరాలట. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు 3 గంటలు. అంటే 70 సంవత్సరాలు ఎన్ని గంటలు తెలుసమ్మా? ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు మన ఆయుష్ 3 గంటలు. మంచిది. 3 గంటలు 12 నిమిషాలు. అనగా మనం మన దేవుని దృష్టిలో మన ఆయుష్ 12 నిమిషాలు. అర్థమవుతుందమ్మా? మన స్పాన్, మన లైఫ్ స్పాన్, మన జీవితం 12 నిమిషాలే ఆయన దృష్టిలో. 12 నిమిషాల్లో నువ్వేం చేయగలవు లోకానికి వచ్చి? అంటే ఈ 90వ కీర్తన ఈ ఉదయకాలన ఇలాంటి మాటలు చెప్తున్నాడేంటి అనుకోవద్దు. ఈ 90వ కీర్తనలో తల్లి ఒడిలో నుంచి వస్తాం. ఎలా వస్తాం? పొత్తి గుడ్డలతో వస్తాం. ఎలా వెళ్తాం? ప్రేత వస్త్రాలతో వెళ్తాం. ఎవరికైనా సరే మనిషి బ్రతుకున్నంతసేపు ఏదైనా. అందుకే తల్లి గర్భం ముందు తాబుట్టినప్పుడు మొదలు పట్టలేదు, తుదన పట్టలేదు, నడుమ పట్టకట్ట నగుబాటు కాదోయ్ అన్నాడు. మనకు తెలుసు, ఎన్నో సామెతలు మనం వింటాం. ఇక్కడ తల్లి గర్భంలో నుంచి పొత్తుగుడ్డలతో వచ్చాడు. వెళ్తూ ఉన్నప్పుడు ప్రేత వస్త్రాలతో వెళ్తాడు. మనం ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలట ఒక జాము వలె ఉందట. 4వ వచనం. రాత్రి అందరూ ఒక జాము వలె ఉన్నది. అనగా జాము అంటే 3 గంటలు. 1000 సంవత్సరాలు ఆయన దృష్టిలో 3 గంటలే. అంటే 70 సంవత్సరాలు బతికితే, లేదా 80 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయన దృష్టిలో 12 నిమిషాలు. ఎంత చిన్నగా ఉందండి మన లైఫ్ స్పాన్. ఈ జీవితం చాలా చిన్నది. ఎప్పుడు పుడతామో, ఎప్పుడు ఎదిగిపోతామో, ఎప్పుడు యవనస్తులుగా మారుతామో, ఎప్పుడు వృద్ధాప్యంలోకి వెళ్తామో మనకు తెలియదు. ఫాస్ట్గా అవుతుంది. అరే ఈరోజు అయిపోయింది, లేచామా గూగుల్ మీట్ అయిపోయింది, డ్యూటీ అయిపోయింది,
మళ్ళీ తిరిగి వస్తాం. జీవితం చాలా చిన్నది. అయితే ప్రతి మనిషి కూడా ఈ 90వ కీర్తన మనం ఈరోజు చదువుతున్నాం. ప్రభువా, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము, అట్టి జ్ఞానం దయచే ప్రభువా. మా జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి. జ్ఞానం కలిగిన హృదయం ప్రభువా ఏ రోజు ఆ రోజు భద్రం చేసుకోవాలి. ఎక్కడ ప్రభువా మనం చూసాం ఇప్పుడే, ఆదాము చేసినట్టు నా దోషమును దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారానికి చెడిసి నేను మౌనంగా ఉంటే ద్వారము దాటి బయలు వెలక రొమ్ములోనే నా పాపం దాచుకుంటే భారమునున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అయిపోతాను. ప్రభువా, నా పాపాన్ని నేను ఒప్పుకోకుండా కప్పిపెట్టుకుంటే నాయనా నువ్వు నమ్మదగిన వాడు, నువ్వు నీతిమంతుడు. నాయనా నేను అబద్ధికునిగా చేస్తాను. నా పాపము నేను ఒప్పుకోకపోతే నేను అబద్ధికునిగా చేస్తాను. ఆయన వాక్యం యేసు క్రీస్తు వారు నాలో ఉండడు, నా ఇంట్లో ఉండడు. ఒకవేళ నా పాపాన్ని నేను దాచిపెట్టుకుంటే మన దోషములు మన పాపములు మనకి భగవంతునికి అడ్డంగా ఉంటాయి. అన్నాడు, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం కొరచు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషంలే మీకు దేవునికి అడ్డంగా వస్తున్నాయి. ఆయన ముఖాన్ని చూడలేనంతగా అడ్డతెర వేస్తున్నావు. ఎవరు? మనుషులు కాదు, వేరే ఏమీ కాదు, నీవే, నీ పాపమే. నెవదైతే 90వ కీర్తన మొదటి వచనంలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. ఏమన్నాడమ్మా? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. ఎక్కడి నుంచి వచ్చాను నేను? ఆయన దగ్గర నుంచి వచ్చాను. ఆయనే నాకు ఉనికి, నా ఐడెంటిఫికేషన్ ఆయనే. ఆయనే ఆత్మ, ఆయన ఊపిరి నేను. మన్నైనది వెనకటి వల్ల ఎలాగైనా మన్ను అవుతుంది. మనం చూస్తే శరీరంలో ఉన్న ఈ కాంపోజిషన్, కెమికల్ కాంపోజిషన్, మట్టిలో ఉన్న కెమికల్ కాంపోజిషన్ రెండు ఈక్వల్గా ఉంటాయి. అక్కడి నుంచే వచ్చాను. మన శరీరంలో 65% ఆక్సిజన్ ఉంటుంది, 18% కార్బన్, హైడ్రోజన్ 10%, నైట్రోజన్, కాల్షియం, పొటాషియం, సల్ఫర్, సోడియం. మట్టిలో దొరికే ఆ కెమికల్ కాంపోజిషన్ అంతా ఇక్కడి నుంచే. మీరు సైంటిఫిక్గా ఆలోచించిన భగవంతుడు మట్టి నుండి, ఈ మట్టికి ఎందుకండి అంతా అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామమ్మా? మట్టి అంటే మడ్ అన్నాం కదా, డస్ట్ అంటాడు. అంటే మట్టి నుంచి వచ్చిన వాళ్ళే మనం. మీరు ఎప్పుడైనా చెమట వచ్చినప్పుడు ఎట్లా నలుపుకుంటే ఏమొస్తుంది? నల్లగా వస్తుంది. ఏంటది? మట్టిది. భగవంతుడు ఉదయకాలన నీకు నాకైనా ఇచ్చే మాట, మన మట్టివారు. అందుకే మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. మన్ను అనేది వెనకటి వల్ల ఎలాగ మన్ను అవుతుంది. అయితే ఈ ఆత్మ ఆయన దయచేసింది, ఈ ఉనికి అయింది, ఆయన శరీరం ఇది. ఆయన తన సొంత చేతులతో ఈ మట్టిని ముద్దగా చేసి దాంట్లో ఎంతో ప్రేమగా ఆయన ఆత్మని ఆయన ఊది ఈ లోకానికి ఒక పర్పస్తో పంపిస్తాడు. ఆ పర్పస్ ఏంటో తెలుసమ్మా? మన పుట్టుట ద్వారా అనేకులకు సంతోషం కలగాలి, మన ద్వారా ఇతరులకి మేలే జరగాలి, మన ద్వారా ఇతరులకి సంతోషం కలగాలి. ఉన్నన్నాళ్ళు ఉదయం పువ్వు పుడుతుంది, సాయంత్రానికి వాడిపోతుంది. కానీ ఆ పువ్వు అనేకులకి ఆనందాన్ని ఇస్తుంది, ఇతరులకి సంతోషాన్ని ఇస్తుంది, ఇతరులకి వెలుగునిస్తుంది. ఉదాహరణకి మనం కూడా ఇతరులకి ఆనందింపచేసేవారుగా, ఇతరుల కొరకు
ఇతరుల కొరకు. ప్రభువా, తరతరం నుండి మాకు నివాస స్థలం నీవే, మా ఉనికి నీవే, మా ఐడెంటిఫికేషన్ నీవే. నీవే గర్భవాసనైనది మొదలుకొని 70వ కీర్తనమ్మా, 73వ కీర్తన చూడండి అన్నమాట. ఎక్కడి మాట చూసాం? గర్భవాసన అనేది మొదలుకొని నీవే నా ప్రాపకుడు ప్రభువా, నీవే నా ప్రాపకుడు, నీవే నా సృష్టికర్తవి, నీవు నా నిర్మాణకుడు, నువ్వు నా ప్రాపకుడు, నీ చేతిలే నన్ను సృజించా ప్రభువా. తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవు. మనం ఆదికాండం చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చాం? మనం మట్టి నుంచి వచ్చాం. మట్టిని తీసుకుని ఆయన తన రూపాన్ని మనల్ని మలుచుకున్నాడు, చెక్కుకున్నాడు. ఆ మట్టిలో ఆయన జీవాయువును ఊదాడు, జీవవాయువు. ఆయన ఆత్మని మనలో పెట్టాడు. మరలా నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు. 969 సంవత్సరాలు బ్రతుకుతాడు మెతుషల. ఎందుకు గ్రాడ్యువల్గా ఈ రోజున 70 సంవత్సరాలు లేదు 80 సంవత్సరాలు అంటూ ఉన్నాడు? పాపం, అవిధేయత, మాట విన తను, మూర్ఖత్వం, నేను, అహంభావం. నువ్వు అక్కడవేనా దైవజనుడు? మోషేని అంటున్నాడు ఒకడు. మోషే 106వ కీర్తనలు ఇప్పుడే మనం చూసాం. ఇదిగో ఆయన వారిని నశింప చేయకూడనట్లు ఆయన కోపం చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డపడుతున్నాడు, అడ్డవేస్తున్నాడు. దైవజనుడు, దైవజనుడు ఎంత గొప్ప మాట అండి, మంచి మాట. ఈ రోజున నీవు నేను కూడా గొప్ప దైవజనుడిగా ఉండాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. నువ్వు మనుషులను మంటికి మనం ఆలోచన చేస్తే అండి ఏముంది అంటే, నేను నిరుత్సాహపడమని నేను చెప్పట్లే. భగవంతుడు 90వ కీర్తన మనకు రోజు మా దినములు లెక్కించుటకు మాకు నేర్పమని ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎప్పుడు టైంని వేస్ట్ చేయకూడదు. అది దీని అర్థం. సమయాన్ని వృధా చేయకూడదు. ఆయన ఇచ్చిన సమయం ఎన్ని నిమిషాలు అంటమ్మా? 1000 సంవత్సరాలు. మనం చూస్తాం ఇప్పుడు 4వ వచనంలో, నీ దృష్టికి ప్రభువా 1000 సంవత్సరములు గతించినా కూడా నిన్నటి వలె ఉన్నది, రాత్రి అందలి ఒక జాము వలె ఉంది ప్రభువా. 90వ కీర్తన 4వ వచనంలో ఏమన్నాడమ్మా? నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా కూడా నిన్నటి వలె ఉన్నది, లెక్కలేదు. 12 నిమిషాలు ఎంతసేపు అమ్మా? రాత్రి అందలి ఒక జాము వలె ఉంది. 4 జాములు తీసుకుంటే 4 మూలు 12 అంటే ఎన్ని జాములమ్మా? ఒక జాము 12, 3 గంటలు పడుతుంది. 3 గంటలట 12 నిమిషాలట. అని 1000 సంవత్సరాలు 3 గంటలతో సమానమైతే 3 గంటల ఆయుష్ 12 నిమిషాలు భగవంతుని దృష్టిలో. మన బ్రతుకు 12 నిమిషాలే. అర్థం చేసుకోండి, చిన్నది లైఫ్ స్పాన్. మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఈ లోకానికి మన జ్ఞాపకాలు త్వరగా మాసిపోతాయి. ఎవరు గుర్తుపెట్టుకుంటారు మనల్ని? మన పిల్లలు గుర్తుపెట్టుకోవచ్చు కొద్ది రోజులు, మన మనవలు గుర్తుపెట్టుకోవచ్చు, తర్వాత మన జ్ఞాపకాలు ఉండవు. అందుకే ఏ రోజుకి ఆ రోజు మనం భగవంతుని ప్రార్థన చేయాలి. ప్రభువా, నా దోషం, నా పాపం నీకు అడ్డంగా వస్తుందా? నీతో డిస్కనెక్ట్ అయిపోయే అంత దుర్మార్గత నాలో ఉందా? ప్రభువా, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఉందేమో చెప్పయ్యా, నన్ను నేను సరి చేసుకుంటాను.
నా పాపము నేను ఒప్పుకుంటాను. రక్షింపనేరకు ఉన్నట్లు ఆయన హస్తం కొరచు కాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. సూత్రం ఏంటంటే నీ పాపమే, నా పాపమే, నా దోషమే మధ్య అడ్డగోడ, కాంక్రీట్ తోటి. కాంక్రీట్ అంటే అర్థమవుతుందమ్మా? కాంక్రీట్ వాళ్ళు అంత బలంగా ఆయనకి మనకి. ఒకవేళ ప్రార్థన చేయట్లేదా? మోసే ప్రార్థన అని వ్రాయబడి ఉంది. మన ప్రార్థన చేయకపోతే నీ అవసరం నాకు అక్కర్లేదని ఆయన పక్కకి గెంటేయడం. మన పాపాన్ని రొమ్ములో దాచుకొని ఆయన వేషధారిగా, భారమునున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను. నా బలహీనత నాకు తెలియద్దు, నా దోషం నాకు అర్థం కావట్లేదా, నా పాపం ఏంటో అర్థం కావట్లేదా, ఏ విధంగా భగవంతునికి అవిధేయతగా ఉన్నాను, ఏ విధంగా ఆయన్ని ఏడిపిస్తున్నాను. వరద చేతనైనట్టు 5వ వచనంలో వరద చేతనైనట్టు నీవు వారిని పారుగొట్టి వేయగా వారు నిద్రింతురు. వరద చేత వరద వస్తూ ఉంటుంది, పొలవమంట, అది మళ్ళీ మాయమైపోద్ది. వరద కంటిన్యూగా ఉంటుందమ్మా? ఉండదు, గ్రాడ్యువల్గా డౌన్ అయిపోద్ది. 4 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది, మహా అయితే 10 రోజులు ఉంటుంది. తర్వాత ఆ యొక్క హైటు, ఆ వాటర్ తగ్గిపోతూ ఉంటుంది, వెనక్కి సముద్రంలోకి లాగేసుకుంటుంది. వరద చేతనైనట్టు మన ఆయువు, మన ఆయుష్. ప్రొద్దుట వారు పచ్చిగడ్డి వల్ల చిగురిస్తారట. ప్రొద్దుట అది మొలిచి చిగురించిన సాయంకాలమున అది కోయబడి వాడబారును ఎండిపోద్ది. ఇక్కడ నిద్రిస్తారు. వరద చేతనైనట్టు వారిని పారగొట్టి వేయకు వారు నిద్రిస్తారు. ప్రొద్దుడు వారు పచ్చిగడ్డి వలె ఉంటారు. ప్రొద్దుడు వారు మొలచి చిగురిస్తారు. సాయంకాలం నది కోయబడి వాడబారు. తెలుసు, 4-5 రోజుల క్రితం బాలనగర్ అని మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ తర్వాత జడ్చర్లకు మధ్య ఒక ఊరుంది. అది హైవేకి మధ్యలో ఉంటుంది. అటు ఇటు వెళ్ళక ఒక రోడ్డు ఉంది. అయితే ఒక 7-8 మంది ఒక గుంపుగా వెళ్తున్నారు, రోడ్డు దాడుతున్నారు. ఈ లోపల ఒక డీసీఎం వచ్చింది. నిన్నే వారం రోజులు కూడా అవ్వలేదు, ఒక డీసీఎం వచ్చింది. 8 మందినో 9 మందినో గుద్దేసింది ఒకేసారి. చాలా ఫాస్ట్గా వచ్చింది. ఒకేసారి 6 చనిపోయారు. ఇంకా వారం రోజులు అవ్వలే, అక్కడికక్కడ చల్లా చెదురుగా అయిపోయారు. మరలా డీసీఎంని పట్టుకుని వచ్చి ఆ రోడ్డు మీద డీసీఎంని కాల్చేశారు. అంత కోపం. నేనేం చెప్తున్నానంటే, వారు అనుకుంటారు 6 ఉన్నాం, 10 మంది ఉన్నాం, ఎవడైనా సరే ఆగవలసిందే అని అనుకున్నారు మనసులో. అందుకే ఆ డీసీఎం అంత ఫాస్ట్గా వస్తున్నా కూడా వారు రోడ్డు దాడుతున్నారు, ఒకరికొకరు సహకారులుగా ఉన్నారని. కానీ 8-9 మందిని ఒకేసారి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఉదయం పచ్చిగా ఉన్నాం, వారు అనుకోలేదు పాపం, వారు అనుకుని ఉండరు. ఉదయం పచ్చిగా ఉన్నారు, సాయంత్రం అయ్యేటప్పటికి వాడబారు కోయబడి వాడబారిని అని వ్రాయబడి ఉంది. క్షణికం, ఇంతలో కనబడి అంతలో మయమైపోతున్నారా? అందుకే మనం చూసాం 89వ కీర్తన దైవజనుడు సుదర్శన్ గారు ఎంతో చక్కగా వివరించారు. దురదృష్టవశాత్తు నేను సేవ్ చేయలేకపోయాను ఆ యొక్క ట్రైన్లో. 48వ కీర్తనలో ఆయన చెప్తూ, మరణము చూడక బ్రతుకు నరుడవుడు,
పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగల వాడు ఎవడో లేడు. మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడంటే ఎవడున్నాడు? ఎవడో ఉన్నాడు. మనం ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే మనకు భయం పుట్టాలి. ఆ భయం ఏంటంటే, అయ్యో ఈరోజు గడిచిపోయింది, ఈరోజు ఎలా లెక్క చెప్పాలి భగవంతునికి, ఎలా ఏం చేశానని, ఆయన కోసం నేనేం చేశాను, ఎవరి కోసం బ్రతకని ఈ లోకంలో, ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగకరంగా ఉన్నానా? అందుకే 7వ వచనంలో, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాం, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాం, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు ప్రభువా. అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి. నా బ్రతుకు మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఎవరు నా గురించి సాక్ష్యం నీయక్కర్లేదు. ఆయన హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. నా బ్రతుకు ఆయనకు తెలుసు. ఈ లైఫ్ స్పాన్లో 49 సంవత్సరాలు, 49 సంవత్సరాల బ్రతుకు ఆయనకు తెలుసు. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో, నీ వాక్యంలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. మనుషులకి నేను కప్పి పెట్టవచ్చు, వేషధారిగా ఉండొచ్చు. మనుషుల దృష్టిలో నేను గొప్పవాడిగా ఉండొచ్చు, నీతిమంతుడిగా కనబడుతూ ఉండొచ్చు. ఉదయకాలన నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములను గడిపాం ప్రభువా. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం ఎంత బాధ, ఎంత వేదన. సుమారు 40 సంవత్సరాల ఆ యొక్క ఇశ్రాయేలీయుల యాత్రలో సుమారు 10 లక్షల మంది చనిపోయారట. 10 లక్షల మంది, సుమారు 10 లక్షల మంది చనిపోతే రోజుకి 70 నుంచి 80 మంది చనిపోయేవారట. ఎంతమంది అమ్మా? రోజుకి 70 నుంచి 80 మంది. అంటే ఒక దైవజనుడిగా 70 నుండి 80 మందికి దహన సంస్కారాలు చేయాలి. ఎంత వేదన, ఎంత వేదన, ఎంత బాధ. ఏంటి ప్రభువా? ఏమంటున్నాడమ్మా? నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపాం. నిట్టూర్పులు విడిచినట్లు. ఒక చోట చనిపోయాడని అక్కడ దహన సంస్కారాలు జరిగించి ఇంటికి వస్తే మళ్ళీ ఇంకో చోటకు రమ్మని ఇలాగ మోసే ఎంతో వేదన పడ్డాడు, నిట్టూర్పులు విడిచాడు. అందుకే 10వ వచనంలో అంటాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరంలో. ఎంత అన్నాడమ్మా? మా ఆయుష్కారములు 70 సంవత్సరములు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినా కూడా వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, అతి త్వరగా గతించును. మేము ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారండి? ఎన్ని రోజులు జ్ఞాపకం ఉంటుంది? ఆయాసం వస్తే అయ్యో ఆయన ఉంటే బాగుండేదే అనిపిస్తుంది. ఒంటరితనం ఉంటే ఆయన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతే. బాధ వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు, కష్టం వచ్చినప్పుడు, డబ్బు అవసరతలో ఉన్నప్పుడు, ఇతరులు వచ్చి మీద పడుతున్నప్పుడు అయ్యో నా వారు ఉంటే బాగున్నదే, నాకు బలం ఉంటే బాగున్నదే, నాకు తోడు ఉంటే బాగున్నదే అని మనసులో అనుకుంటూ ఉంటారు. అయితే మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. నిన్న ఒక మాట చెప్పుకున్నాం, 80 సంవత్సరాల కంటే ఎక్కువ బతికారు. కర్ర వేసుకుని వెళ్ళాలి. ఇతరుల చేత ఇతరులు సహాయం చేయకపోతే లేవలేడు, ఇతరులు సహాయం చేయకపోతే తినలేడు. ఏమనిపిస్తుంది?
ఎలా బిహేవ్ చేస్తారు మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతుర్లు ఎలాగ యాక్ట్ చేస్తారు. ముసలోడు చచ్చిపోతే బాగుండు, ఎవడు చేస్తాడు ఈ బాధ? నేనైనా కొంచెం వయసు వచ్చిన తల్లిని కూడా ఈ రోజుల్లో ఎంతో వేదనండి, తండ్రులకి ఎంతో వేదన. చిన్నప్పుడు అదే మలమూత్రాదులు తీశారు, అదే చేతులతో నువ్వు చిన్నప్పుడు తల్లి నీ మలమూత్రాదులు చేతులతో ఎత్తిందండి, చేతులతో కడిగింది. నీ పక్కన కూర్చుంటే వాసన వస్తున్నావు అంటున్నావు. ఇప్పుడు ఆ రోజున తన ఒడిలో నువ్వు టాయిలెట్ వేశావు, తల్లి ఒడిలో మలమూత్రాదులు విసర్జించినప్పుడు అదే ఇప్పుడు నువ్వు విసుక్కుంటూ ఉన్న విధంగా ఇప్పుడు నువ్వు ముక్కు మూసుకుంటున్నావే, అలాగే రోజున ముక్కు మూసుకోలేదు. మన ఆలోచన చేయాలి. తల్లిదండ్రుల్ని మన జీవితాల్లో మనం తప్పకుండా మనం ఒక రోజున అయ్యో నా మలమూత్రాదులు ఏ విధంగా నా తల్లి తన చేతులతో, సొంత చేతులతో, గ్లౌజులే వేసుకోలే. నాకు ఊర్లో బాగా జ్ఞాపకం వస్తుంది. వాళ్ళకి నీళ్ళు ఉండేవి. పిల్లోడు టాయిలెట్ వేస్తే పేడ పట్టుకొచ్చి రెండింటిని మిక్స్ చేసి ఒకేసారి తీసేది. మనం పేడ ముట్టుకోవడానికి లేదా టాయిలెట్ని చేతులు ముట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడతాం. అందుకే ముసలోడు ఎప్పుడు చచ్చిపోతే బాగుంటుంది. అందుకే భగవంతుడికి తెలుసు ఈ చేదరింపులీడికి ఎందుకు అని ఆయుష్ ఎంత ఇచ్చాడమ్మా. తరం మారికొలది ప్రేమ తగ్గిపోతుంది. కూతుర్లకి, కొడుకులకి మన మధ్య ప్రేమ ఉండొచ్చు, మన వల్ల కొద్దిగా తర్వాత ఎందుకు ఆస్తి గురించి ఎక్కువ, లేదా ఆస్తి గురించి ఉంటుంది. తర్వాత మునుమనవులు ఇంకా ఈడవడు అన్నట్టు ఉంటుంది. అందుకే భగవంతుడు ఆయన ఇచ్చిన శరీరాన్ని ఇతరులు తృణీకరిస్తూ ఉంటే చూడలేడు. అందుకే 70 సంవత్సరాలే, 80 సంవత్సరాలు మంచిది. 11వ వచనం, నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు. నీ క్రోధం ఎంతుందో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి ప్రభువా. మాకు జ్ఞాన హృదయం కలగాలి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించి ప్రభువా. నా ప్రార్థన అయి ఉండాలి, ఇది నీ ప్రార్థన అయి ఉండాలి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము తండ్రి. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగగిను నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్ము తృప్తిపరచు. కృప, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము. ఒక భక్తుడు కృప అంటే ఇలాగన డిఫైన్ చేస్తాడు. దయ, కృప రెండింటికి తేడా ఉంటుంది. ఉదాహరణకి ఒక దొంగోడు మన ఇంటికి వచ్చాడు. దొంగోడు మన ఇంటికి వస్తే వాడు దొంగోడని మనకు తెలుసు. అప్పుడు పోలీసులకు ఫోన్ చేసి అయ్యా పలానా వ్యక్తి దొంగోడు మా ఇంటికి వచ్చాడు అని చెప్పడాన్ని ఏమంటాం మనం? బాధ్యత అంటాం. ఏమంటామమ్మా? సమాజం పట్ల బాధ్యత అది. అమ్మయ్య దొంగను పట్టించాం, వేరేవాడికి నష్టం కలగదు అని చెప్పడానికి బాధ్యత అంటారట. అలాగే అదే దొంగోడు వస్తే, ఒరే బాబు నువ్వు దొంగోడు, నువ్వు నా ఇంటికి వచ్చావు, నీ పట్ల దయ చూపుతున్నాను, వెళ్ళిపో, ఎవరికి చెప్పను నేను అని చెప్పడం దయ అంటారు. అర్థమవుతుందమ్మా? అలాగే ఆ దొంగోడిని మనం చూసి, ఒరే నువ్వు దొంగోడుగా మారడానికి కారణం ఎవరు? నీ పేదరికమే కదా, నీ దగ్గర డబ్బు లేక కదా నువ్వు దొంగతనం చేస్తున్నావు. ఒకవేళ నీ దగ్గర డబ్బే ఉంటే ఈ దొంగతనం ఎలా చేస్తావు నువ్వు అని తన దగ్గర నువ్వు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఏదైనా వ్యాపారం చేసుకోరా, ఏదైనా ఉద్యోగం చేసుకోరా, బట్టలు కొనుక్కో, ఇల్లు కట్టుకో, బాగా బతుకు, ఎవరు డబ్బు ఆశించుకో అని చెప్పి పంపించాడు అనుకోండి. దొంగోడని తెలిసి తన 10 లక్షల రూపాయలు ఇస్తే దాన్ని ఏమంటారు తెలుసమ్మా? కృప అంటారు.
అలాంటి కృపలోనే బతుకుతున్నాను నేను. ఈరోజున నాకున్న ఈ స్థితి ఆయన ఇచ్చిందే, ఆయన కృపే. ఆయన కృప లేకపోతే ఎక్కడ బతుకు మనకి? ఈ బలం ఎక్కడిది? ఆయనది కాదు. ఈ సంతోషం ఎక్కడిది? ఆయనది కాదు. ఉదయం లేచి వాక్యం చదువుతున్నానంటే నీ కృపే కదా ప్రభువా. ఉదయమున నీ కృపతో మమ్మల్ని అనగా, కృప అంటే అర్హత లేదు మనకి. అర్హత లేని వాడి కొరకు ఇంకా భక్తిహీనుణ్ణి, ఇంకా పాపంలో ఉన్నాను, ఇంకా అసహ్యంలో ఉన్నాను, చూడని అసహ్యంగా ఉన్నాను, రక్తంలో పొరలాడుతున్నాను. ఎవడొచ్చి బట్ట చుట్టేవాడు లేడు, ఎవడు ఉప్పు రాయట్లేదు, వాసన కొడుతున్నాను. ఆయన చూచాను నన్ను, ఆయన చూచి బ్రతకమని చెప్పాడు. అది లెక్క. కృప అంటే అర్హత లేని వాడికి దొరికేదే కృప. ఉదయమున ప్రభువా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచాయా, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదాం. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరిచాయా. నీ సేవకులను నీ కార్యం కనపరిచి తండ్రి, వారి కుమారులకు నీ ప్రభావం చూపించాయా. మా దేవుడవని యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరిచయ్యా, మా చేతి పనిని మాకు స్థిరపరిచయ్యా. నీవే స్థిరపరచాలి. నీ కృపలోనే. మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నా మటుకు నాకు ప్రభువా నీ కృపే ప్రభువా. అందుకే ప్రతిరోజు మన దినములు లెక్కించుటకు నేర్పించయ్యా. అటు జ్ఞానమే మహానుభావ. భగవంతుని మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇది నీవిచ్చిన కృప, ఇది నీవిచ్చిన దయ, ఇది నీవిచ్చిన బాధ్యత. నాకు ప్రతిరోజు ఎవరో ఒకరి కోసమైనా ప్రార్థన చేస్తాను, ఒకరిని ఉద్ధరిస్తాను. నాకు కలిగి ఉన్న దాంట్లో నేను ఊతమిస్తాను, అతనికి పడిపోయేవారిని లేపుతాను, బాధపడేవారిని ఓదారుస్తాను, ఏడ్చేవారి కన్నీరు తొడవడానికి నా చేతనంత వరకు ప్రభువా నీలా బ్రతుకుతాను తండ్రి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతముల పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాను. నేను మంటి నుంచి వచ్చాను. అందుకే ఈ ఉదయకాలన ప్రార్థన మన జీవితంలో ఘనమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఘనమైనదిగా ఉండాలి. ప్రయారిటీ ప్రార్థనే, ప్రాముఖ్యమైనది ప్రార్థనే. ప్రార్థనలే నుంచి వస్తాయి అన్నీ. బ్రతికంతా ప్రార్థనలోనే ఉంది సూత్రం. ఒక రోజుని అమెరికా ప్రెసిడెంట్ గారు ఫోన్ చేస్తారు. ఎవరికి? బిల్లీ గ్రహం గారు అని మనకు తెలుసు, ఒక గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థనలో ఉంటాడు. ప్రార్థనలో ఉండి తన భార్య ఫోన్ ఎత్తుతుంది. అప్పుడు అయ్యా నేను అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను, నేను బిల్లీ గ్రహం గారితో మాట్లాడాలి, ఫోన్ ఇయ్యంటే అప్పుడు ఆయన అన్నాడు, రాజులకు రాజుతో ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యా ఈ సమయాన ఎవరితో మాట్లాడుతున్నాడు? కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజుతో మాట్లాడుతున్నాడు. ఈ సమయాన ఎవరితో మాట్లాడటం? మనమైతే ఏం చేస్తాం? అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిన ఇంపార్టెంట్ ఏంట్రా నీకు అంటారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే ఆన్సర్ ఇవ్వలేనంత గొప్పవాడితో మాట్లాడుతున్నావు నువ్వు, అంత గొప్ప పని ఉందంటరా నీకు అంటాం మనం. ప్రార్థన గొప్పదిగా ఎంచాలి. మన ప్రార్థన చేసేది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, శ్రీమంతుడు, అద్వితీయం అనగా అతీతం, ఊహాతీతం. మనం
భగవంతునితో ప్రార్థన అంటే ఏమనుకున్నారమ్మా? మనం ఒట్టువారితో ఏదో ఆ రోజున ఆ కపాలమనబడిన స్థలంలో సిలువేయమన్నటువంటి యేసుక్రీస్తు అనుకుంటున్నావా? చేతగాను వాడుగా ఆ మేకులు 2 చేతులు చాపేసి ఇరుస్తూ మేకులు దించుతూ ఇష్టం వచ్చినోడు వచ్చల్లా ఒక మీద ఉమ్మేస్తుంటే చూసి ఏం చేయని చేతగాను వాడు అనుకుంటున్నావా? ఆయన ప్రార్థన ఆలకించేవాడు ఏం కాదు అనుకుంటున్నామా? ఈ ఉదయకాలన ఒక మాట జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలకు వెళ్దాం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా ఉండిన ఎడల ద్వారము దాటి బయలుకి వెళ్లకుండా రొమ్ములో నా పాపమును కప్పుకుంటే పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. వేషధారి ఏమన్నాడమ్మా? వేషధారిని అవుతాను. మన పాపములను మనం ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. మనం పాపం చేయలేదని చెప్పుకుంటే ఆయన అబద్ధికునిగా చేస్తాం, మన వేషధారులు అవుతాం. మరి ఆయన వాక్యం మనలో ఉండదు. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచి కాలేదమ్మా. విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములే ఆయనకి వినకుండా చేస్తున్నాయి, ఆయన చూడకుండా నా పాపమే. ఈ ఉదయకాలన నీ ముఖ కాంతిలో మహారహస్య పాపములు కనబడుతున్నాయి. మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. దాని అర్థం ఏంటో తెలుసా? మనం మన జీవితంలో అలక్ష్యం చేస్తున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. భగవంతునితో గడిపే, దేవునితో గడిపే ప్రాముఖ్యమైన సమయాన్ని వృధా చేస్తున్నాం, వేస్ట్ చేసేస్తున్నాం. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము.